వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతరం ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్. 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. జర్నలిస్ట్ శంకర్ ను తుర్కయాంచెల్లో పరామర్శించిన కేటీఆర్. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పోటీలు ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్టుల కోసం నిర్వహించడం నిత్యం పని ఒత్తిడితో ఉన్న జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడుతుందని శుభ పరిణామమని అనంతపురం జిల్లా ఎస్పీ అన్పురాజన్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్ సహాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో 48 ఎకరాల్లో 56.76 కోట్ల రూపాయలతో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు క్వాలిటీ విద్యుత్ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఈ సభ ద్వారా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, జారి ఆదినారాయణ, పాయ వెంకటేశ్వర్లు, రామదాసు నాయక్, మట్ట రాగమై, జిల్లా కలెక్టర్ ప్రియాంకాల, సింగరేణి సిఎండి బలరాం నాయక్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఐఐటియుసి ఐఎన్టీయూసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి డైరెక్టర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా స్థానికులకి 80% ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక సర్క్యులర్ జారీ చేశాం. అట్లాగే ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలు మేము అవుట్ సోర్సింగ్ ఇవ్వకుండా 441 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నేరుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను, మిగతా మంత్రివర్గ సభ్యులు అందరం కలిసి వారికి నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. అట్లాగే మరో 489 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. అలాగే నిన్న జరిగినటువంటి సింగరేణి బోర్డు సమావేశంలో కారుణ్య నియామకాలకు సంబంధించి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి వయసు పెంచుతూ వెసులుబాటు కల్పించామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే చాలామంది మిత్రులు మాట్లాడారు. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గుగాళ్ళు గత 10 సంవత్సరాలు ఆ పరివాహక ప్రాంతంలో కానీ, లేకపోతే సింగరేణి ఆపరేట్ చేస్తున్నటువంటి బొగ్గు పరిశ్రమ ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటి అలాట్మెంట్ గురించి ఆ రోజు వాళ్ళు ఆక్షన్స్ పెడతా ఉంటే ఆక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా వదిలేయటం వల్ల సింగరేణికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రావాల్సినటువంటి బొగ్గులు రాకుండా పోయినాయి. మేము దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఆ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి సింగరేణికి లాభం జరిగేటట్టుగా చేయాలని చెప్పి కార్మిక సంఘాలు అన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడి రివ్యూ చేశాను. ఏం జరుగుతూ ఉంది, ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదని అంటే అందరూ నాకు చెప్పిందల్లా ఒకటే, నిజమే మనం పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల రాష్ట్రమే నష్టపోతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నం చేయటమే కాదు, ఆ బొగ్గుగాలు సింగరేణి చేతుల్లోంచి పోనీయకుండా కాపాడుకొని సింగరేణికే చెందినట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి వారందరూ చెప్పినటువంటి మాటల్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ విషయాన్ని చాలా సంతోషంగా నేను ఇక్కడి నుంచి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో బొగ్గు అవసరం దృష్ట్యా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకొని ఆ బొగ్గుని సరఫరా చేయటం వల్ల ఇక్కడ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోతే ఆ ప్రాంతాలు ఆపరేట్ చేసేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులకు పొందేటువంటి ఉద్యోగాలు కూడా కోల్పోతాం. ఉద్యోగాలు కోల్పోవటమే కాదు, రాష్ట్రానికి వచ్చే సంపదను కోల్పోతాం. రాష్ట్రానికి వచ్చే కరెంటు మీద ఇంపోర్టెడ్ కోల్ వల్ల ఖర్చు విపరీతంగా పెరిగి అంతిమంగా ఈ కరెంటు వాడేటువంటి కన్జ్యూమర్స్ అందరిపైన కూడా భారం పడేటువంటి ప్రమాదం. ఇన్ని రకాలుగా నష్టం జరిగేటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడటం కోసం పెద్ద ఎత్తున దృష్టి సారిస్తూ ఉన్నాం. గతంలో చేసిన ఉత్పత్తి కంటే ఇప్పుడు చేసేటువంటి ఉత్పత్తిని ఇంకా పెద్ద ఎత్తున పెంచుతాం. దాంట్లో భాగంగా ఇప్పుడే మిత్రులతో నేను మాట్లాడి గత ఏడాది 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంటే ఈ ఏడాది 70 మిలియన్ల టన్నుల ఉత్పత్తిని ఈరోజు బొగ్గు ఉత్పత్తిని మనం
సాధించాం. ఈ 70 మిలియన్ల బొగ్గు టన్నుల ఉత్పత్తి నుంచి రాబోయే రోజుల్లో రాబోయే 5 సంవత్సరాల్లో 90 నుంచి 100 మిలియన్ టన్నులు చేరే విధంగా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తాం. వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు గనులే కాదు, నైని బొగ్గు గని కానీ, తాడిచెర్ల బొగ్గు గని కానీ, కోయగూడెం మరియు ఇతర బొగ్గు గనులు ఏర్పాటుకు పూర్తిగా సింగరేణి సంస్థ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాంపురం సంబంధించినటువంటి కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలాగే మిత్రులారా, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తితో మనం ఉత్పత్తి చేసుకున్నటువంటి విద్యుత్ శక్తి థర్మల్ పవర్. సరే, మనందరికీ తెలిసింది థర్మల్ పవర్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉత్పత్తి. జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డినే. కేటీఆర్ కొడంగల్లో జరుగుతున్న రైతుల భూ కబ్జాలపైన నిజాలు వెల్లడించినందుకే సీనియర్ జర్నలిస్టు శంకర్ పైన దాడి చేశారు. భవిష్యత్తులో శంకర్ కి హాని జరిగితే పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి వహించాల్సి వస్తుందని జర్నలిస్ట్ శంకర్ ను దుర్గాంజల్లోని ఆయన ఇంటిలో పరామర్శించిన కేటీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ పై జరిగిన దాడి విషయంలో పోలీస్ అలసత్వాన్ని, ప్రభుత్వ పక్షపాతి వైఖరిని ప్రధాన ప్రతిపక్షంగా ఎండగడతాయని కేటీఆర్ హెచ్చరించారు. డిజిటల్ మీడియాలో నిర్భయంగా నిజాలు చెప్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతున్న సోదరుడు శంకర్ గారి మీద ఈ ప్రభుత్వం ముఖ్యంగా కొడంగల్ మీద, కొడంగల్ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని, ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో రెక్కీ చేసి కాంగ్రెస్ నాయకులే, హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్లే స్వయంగా రెక్కీ చేసి మరి 11 గంటల 10 నిమిషాలకు అర్ధరాత్రి కావాలని కొంతమంది ప్లాన్డ్గా అమ్మాయిలను అడ్డం పెట్టి ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారి మీద చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి 307 అనే సెక్షనే పెట్టకుండా ఇది హత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వత్తాసు పలుకుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్క శంకర్ను బెదిరిస్తాం, ఆయనను హత్యాయత్నం చేసి ఏదో అడ్డుకుంటాం, నోరు మూపిస్తాం, గొంతు నొక్కుతామంటే 100 మంది శంకర్లు తయారవుతారు. ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా ప్రపంచం. ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది, శంకర్ కు మళ్లీ ఒకసారి చీమ గుట్టిన బాధ్యత రేవంత్ రెడ్డిదే అవుతుంది. శంకర్ మీద మళ్ళెక్కడన్నా చిన్న ఘాటుబడ్డా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదు. ఎందుకంటే ఇవాళ ఆయన మనుషులే, ఆయనకు అత్యంత సన్నిహితులైన మనుషులే రెక్కీలో పాల్గొన్నారు. మీరు నిజాలు దాచాలని ప్రయత్నం చేసినా, అక్కడ సీసీ కెమెరాల యాంగిల్స్ మార్చి ఫుటేజ్ దొరకకుండా చేసే ప్రయత్నం చేసినా, మొత్తంగా ఇవాళ చుట్టుపక్కల ఉండే షాపులు, ప్రైవేట్ సీసీ కెమెరాల్లో వ్యవహారం మొత్తం దొరికిపోయింది. పోలీస్ శాఖను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తెలంగాణ డీజీపీని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రకమైన తొత్తులుగా, ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి అందరికి కూడా తమ తమ పాత్రలు నిర్దేశించబడి ఉన్నాయి. అత్యంత పవర్ఫుల్ అస్త్రమైన మీడియాకు కూడా తన పాత్ర తనకున్నది ప్రజాస్వామ్యంలో. అట్లాంటి మీడియాలో పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ సోదరుడికి ఈ రకంగా వారి మీద భౌతిక దాడులు, హత్యాయత్నం జరగడం అనేది తప్పకుండా జర్నలిస్ట్ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదివరకు చాలా మాట్లాడినారు మీరు, ఇదివరకు చాలా ఏదో నియంత పాలన. ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం చేసిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఘట్టమ్మ తల్లి వద్ద మంత్రి కాన్వాయ్ వెహికల్ ముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క గుడ్
అద్భుతంగా దిగ్విజయంగా జాతర నిర్వహించుకోవడం జరిగింది. ఈ జాతరకు నిర్వహణ ఖర్చులకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బట్టి విక్రమార్క గారికి, డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ సెక్రటరీ గారికి, ఎంటైర్ మా క్యాబినెట్ అందరికీ కూడా, మంత్రులందరికీ పేరు పేరున ఎండోమెంట్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా కొండ సురేఖ గారు, ఇతర మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో నిరంతరం కష్టపడ్డటువంటి ములుగు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ఆర్డిటి మైదానం నందు సత్యసాయి రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మంచో ఫెర్రర్, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆర్డిటి మచ్చ రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, జాతీయ మహిళా క్రికెటర్ అన్షా, అనంతపురం జిల్లా క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి పాల్గొని లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆర్డిటి మంచో ఫెర్రర్ కృషితో జిల్లాలో క్రీడలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కర్నూలు వర్సెస్ అనకాపల్లి మ్యాచ్ ని జిల్లా ఎస్పీ గారు లాంచ్ చేశారు. దాని తర్వాత 5 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. చివరిలో ట్రోఫీ జరుగుతుంది. ఇప్పుడు ఎస్పీ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. అదేవిధంగా గవర్నీలు మున్సిపల్ గారు, మిగతా పెద్దలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీ యొక్క క్రీడాకార స్కిల్ని చూపించడానికి వచ్చినటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆల్రెడీ మంచిగా చెప్పారు, ఒక స్పోర్ట్స్ అనేది ఆరోగ్యం, అదేవిధంగా మైండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం అప్పుడప్పుడు మన ప్రొఫెషనల్ చేస్తూ ఉన్నప్పుడు, ఒకటి మనలో ఫ్రెండ్షిప్ ఒకటి పెరుగుతాయి, 2 మనలో ఉన్న కాంపిటేటివ్ స్కిల్స్లో కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక తోడ్పడుతుందని చెప్తూ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఒక హృదయపూర్వక విషయాన్ని తెలియపరిచి ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్గా తీసుకోండి. అదేవిధంగా మీ యొక్క ప్రొఫెషనల్లో కూడా ఈ యొక్క కాంపిటేటివ్గా, అదేవిధంగా స్పోర్టివ్గా ఉండాలి. ఇక్కడ ఏదైతే మీరు కాంపిటేటివ్గా చూపిస్తారో మీ ప్రొఫెషనల్లో కూడా స్పోర్టివ్ హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి. కాబట్టి విష్ యూ ఆల్ వెరీ గ్రేట్ గేమ్స్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి, ఇక్కడ ఏర్పాట్లు చేసిన మధు, యువజన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా అభినందనలు చెప్తూ మనం ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ఫాదర్ ఫెర్రర్ కి ఒక గవర్నమెంట్ చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ గారిని ఆహ్వానిస్తాం. ప్రమోట్ చేసినటువంటి ఒక ఉమెన్ క్రికెటర్ మన జిల్లా నుంచి ఇండియా కార్డు అంటే మంచో ఫెర్రర్ గారి ఆర్డిటి సంస్థ జిల్లా క్రికెట్ అసోసియేషన్ చేసిన సేవలకి ఈ అమ్మాయి మన జిల్లా మనందరికీ కూడా గర్వకారణం. మన జిల్లా అమ్మాయి దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు మా మంచో ఫెర్రర్ గారిని ఎస్పీ గారు మెమోండో ఇచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినట్టు మా జిల్లా ఎస్పీ గారికి మా మంచో ఫెర్రర్ గారు ఒక మెమోండో ఇచ్చి సన్మానం చేసుకుంటాం. ఇప్పుడు ప్లేయర్స్ అందరూ ఉంటే సార్ ఎస్పీ గారు మంచో ఫెర్రర్ గారు అందరినీ అట్లా ఒకసారి పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకుంటామంటే వాళ్ళని ప్రోత్సహించాలి.
క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహం, ధైర్యం లాంటి లక్షణాలు పెంపొందించుకోవచ్చని, క్రీడల్లో గెలుపోటములు సమానంగా తీసుకోవాలని, నిత్యం పని ఒత్తిడిలో ఉన్న జర్నలిస్టులకు ఇటువంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, జర్నలిస్టుల ఐక్యతకు దోహదపడతాయని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు. అనంతనగరంలోని ఆర్టీటీ స్టేడియంలో ఏపీడబ్ల్యూజేయు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి క్రికెట్ యూనిటీ కప్ ప్రారంభోత్సవం ఆర్టీటీ క్రీడా గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ అన్బురాజన్, ఆర్టీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మ్యాన్చో ఫెర్రర్, మత్సరామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, భారత జట్టు మహిళా క్రికెట్ క్రీడాకారిణి అనుష, అనంతపురం క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, ఏపీడబ్ల్యూజేయు జిల్లా అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభ మత్సరామలింగారెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కు ఘనంగా నివాళులు అర్పించి అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంట్ కి 16 జట్లు పైగా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్పోర్ట్స్ తో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం, ధైర్యం తదితర అంశాలను పెంపొందించుకోవచ్చన్నారు. మ్యాన్చో ఫెర్రర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ఆర్టీటీ స్టేడియంలో జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం క్రికెట్ పిచ్ వద్దకు వెళ్లి పిచ్ ను పరిశీలించి జిల్లా ఎస్పీ మరియు మ్యాన్చో ఫెర్రర్ క్రికెట్ ఆడి టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కర్నూలు, అనకాపల్లి జట్లకు టాస్ వేసి తొలి మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం నగరంలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మంచి కార్యక్రమంలో పాల్గొన్న తృప్తి తనకు ఉందని ఎస్పీ అన్నారు. ఈరోజు మన రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలు అనంతపురం జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా మన మాన్సూర్ గారు, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆర్టీటీ, జర్నలిస్ట్ మిత్రులు, వివిధ ప్రాంతాల వైజాగ్, అనకాపల్లి, కడప, కర్నూలు, చిత్తూరు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మీ అందరికీ స్వాగతం చెప్తూ, ఈ టోర్నమెంట్ చాలా బిజీలో ఉన్న కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఎస్పీ గారికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున అభినందనలు చెప్తా ఉన్నాను. ఈ మ్యాచ్ ఇక్కడ ఈ టోర్నమెంట్ ఇక్కడ జరపడానికి మనకు అన్ని విధాలుగా సహకారం అందించినటువంటి పెద్దలు మాన్సూ ఫెర్రర్ ఆర్టీటీ డైరెక్టర్ గారికి మనందరి తరఫున స్వాగతం చెప్తూ, ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ 2 మాటలు మన మాన్సూ ఫెర్రర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ క్రికెటర్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు అనంతపూర్. మీరు అందరికీ టోర్నమెంట్ రావడం చాలా సంతోషము. తర్వాత మంచిగా టీంకి అభినందనలు. ఈ టోర్నమెంట్ జర్నలిస్ట్ కోసం ఏర్పాటు చేయడం, స్పోర్ట్స్ క్రీడలు అందరికీ అవసరమే, ఆరోగ్యానికి అవసరమే, తర్వాత టీమ్ బిల్డింగ్కి అవసరమే. ఆల్ ది బెస్ట్ అందరికీ. ప్లీజ్ ఎంజాయ్ అనంతపూర్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ సార్. మాన్సూర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ మన ముఖ్య అతిథి ఎస్పీ గారు మన జర్నలిస్ట్ నుంచి 2 మాటలు మాట్లాడారు. అనంతరం మొదటి మ్యాచ్ కర్నూలు వర్సెస్ అనకాపల్లి మ్యాచ్ జిల్లా ఎస్పీ గారు లాంచ్ చేశారు. దాని తర్వాత 5 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. చివరిలో ట్రోఫీ జరుగుతుంది. ఇప్పుడు ఎస్పీ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. అదేవిధంగా గవర్నీలు మున్సిపల్ గారు, మిగతా దయాన్ని అలంకరించినటువంటి పెద్దలు, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీ యొక్క క్రీడాకార స్కిల్ని చూపించడానికి వచ్చినటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆల్రెడీ మంచి గారు చెప్పారు, ఒక స్పోర్ట్స్ అనేది ఆరోగ్యం, అదేవిధంగా మైండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం అప్పుడప్పుడు మన ప్రొఫెషన్లో చేస్తూ ఉన్నప్పుడు, ఒకటి మనలో ఫ్రెండ్షిప్ ఒకటి పెరుగుతాయి, 2 మనలో ఉన్న కాంపిటేటివ్ స్కిల్స్లో కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక తోడ్పడుతుందని చెప్తూ, ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఒక హృదయపూర్వక విషయాన్ని తెలియపరిచి, ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్గా తీసుకోండి. అదేవిధంగా మీ యొక్క ప్రొఫెషనల్లో కూడా ఈ యొక్క కాంపిటేటివ్గా, అదేవిధంగా స్పోర్టివ్గా ఉండాలి. ఇక్కడ ఏదైతే మీరు కాంపిటేటివ్గా చూపిస్తారో మీ ప్రొఫెషనల్ కూడా స్పోర్టివ్ హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి. కాబట్టి విష్ యూ ఆల్ వెరీ గ్రేట్ గేమ్స్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్.
ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఇక్కడ ఏర్పాట్లు చేసిన మధు, యువజన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా అభినందనలు చెప్తూ మన ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ఫాదర్ ఫెర్రర్ కి ఒక గవర్నమెంట్ చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ గారిని ఆహ్వానిస్తాం. ప్రమోట్ చేసినటువంటి ఒక ఉమెన్ క్రికెటర్ మన జిల్లా నుంచి ఇండియా కార్డు అంటే మాంచు ఫెర్రర్ గారి ఆర్టీటీ సంస్థ జిల్లా క్రికెట్ అసోసియేషన్ చేసిన సేవలకి ఈ అమ్మాయి మన జిల్లా మనందరికీ కూడా గర్వకారణం. మన జిల్లా అమ్మాయి దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు మా మాంచు ఫెర్రర్ గారిని ఎస్పీ గారు మెమోండో ఇచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినట్టు మా జిల్లా ఎస్పీ గారికి మా మాంచు ఫెర్రర్ గారు ఒక మెమోండో ఇచ్చి సన్మానం చేస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతరం ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్. 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. జర్నలిస్ట్ శంకర్ ను తుర్కయాంచెల్లో పరామర్శించిన కేటీఆర్. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పోటీలు ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్టుల కోసం నిర్వహించడం నిత్యం పని ఒత్తిడితో ఉన్న జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడుతుందని శుభ పరిణామమని అనంతపురం జిల్లా ఎస్పీ అన్వర్